చంపక దేశపు సరిహద్దులో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరి అనే చెల్లెలు ఉండేవాళ్ళు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరిని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శంగా ఉండేదన్నమాట. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న శంభవరం మీద వచ్చి పడిపోతున్నట్లు పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని దర్మిలా శత్రువులు ఆక్రమించుకున్నారన్నమాట. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు. లక్ష్మికి సంగీతం వచ్చు. ఇద్దరూ కలిసి చిన్న గురుకులాన్ని స్థాపించారు. గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికొచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవడం మానేసి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. కుటుంబం పరిస్థితి మళ్లీ బాగుపడింది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆలోచన చేశాడు. అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికుంది. ధర కూడా అట్టే ఉంది. అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతుంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చెయ్యకు, ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు. ఒక ఆడ మనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు అస్సలు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకున్నాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులున్నారు కానీ మంగమ్మకు వారితో పడదన్నమాట. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికొచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇంటికొచ్చేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వే చేస్తావే, మీ వద్దిన కూర్చొని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి, మా వదిన దేవత, వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినన్ని కొనిపెడుతుంది, నన్నెంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్లకు మొక్కాలో, ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరు పని చెయ్యరు, మీ వదిన అదృష్టం, అయినా మరీ ఇంత అమాయకురాలివి, ఎలా బతుకుతావో ఏంటో అని మంగమ్మ గౌరి మీద జాలిపడేదన్నమాట. ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పెద్దగా పనిచేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం స్టార్ట్ అయిందన్నమాట. తాను తెలివి తక్కువదని, అందుకే తన వదిన తన చేత అడ్డమైన వెడ్డి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటుంది అని ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాలుగా కనిపించడం మొదలుపెట్టింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపింది. నిన్నెవరు రామన్నకు తమ్ముడు అనుకోరు, అతను పాలేరువు అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు, అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరేమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు, అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజం అనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు. గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకుంది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చు. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదిన, ఇంటి పని చేయడం నాకు చాలా విసుగ్గా ఉంది, కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అంది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండడం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను, పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాం అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతుంది, కానీ పాఠాలు చెప్పడం గౌరి వల్ల కావడం లేదు.
తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటి మాటికి కసురుకునేది. ఆ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటపట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కిందే పోయింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కూడా కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరకు తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పొద్దు. నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అంది. రామన్న తన తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని, నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరి గాని సుబ్బన్న గాని ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక లేకుండా పోయిందనమాట. మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది. మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఒకరోజు రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లు నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ వింటూ ఉన్నారనమాట. వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు. గౌరికి పనిచేయడం ఇష్టమేనట, కానీ నాకు సాయం చేయడమే ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతోంది మంగమ్మ. నేను నమ్ముతాననుకుందేమో అంది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది. నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టుతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టుతో కొట్టడానికి పోతుంది అంది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడుస్తాడు అన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు అవతలికి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలమైంది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తోంది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్నను చెరొక చేత్తోనూ ఇంట్లోకి లాక్కొచ్చాడు. మన్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. అర్థమైందా? ఇది ఇవాల్టి కథ. కథ కంచికి మనమింటికి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.